వచ్చా అనమాట. అమ్మా ఎన్నిసార్లు ట్రై చేసాను తెలుసా అసలు ఈ ట్రిప్కి రావడానికి. ఒక 5 times తత్కాలు బుక్ చేశాను. ఒకసారి అయితే రాజమండ్రి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ కొంచెం ఇబ్బంది అయ్యి వెనక్కి వెళ్ళిపోయాము అనమాట ఇంటికి. ఇంక ఇదంతా కాదని ఒకనే వచ్చేసా బ్యాగ్ వేసుకుని. నైట్ 12 ఆ టైంకి రాజమండ్రిలో బస్సు ఎక్కాను. శ్యామోలి ట్రావెల్స్ అని, చాలా బాగుంది బస్సు. 12 ఆ టైంకి ఎక్కితే 14 hours పట్టింది నాకు రావడానికి. ఇప్పుడు టైం ఎంత 2 అయిందిరా. ఇలా 1.5 kilometers ఉంది. ఇలా నడుచుకుని వెళ్ళిపోతున్నా. ఇంకా ఇప్పుడు దాకా అయితే నా బడ్జెట్ పూరికి రావడానికి మాత్రమే అయింది. సో మీ లొకేషన్స్ నుంచి ఎంత అవుతుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎక్కడి నుంచి ఎంత అవుతుందో అయితే నేను చెప్తాను మీకు. ప్లాన్ ఏంటంటే పూరి, కోనార్క్ సన్ టెంపుల్, లింగరాజ స్వామి టెంపుల్, ఈ 3 కవర్ చేయాలి. కుదిరితే పూరి బీచ్కి నైట్ దర్శనం ప్లాన్ బట్టి అడ్జస్ట్ చేస్తాను. ఇప్పుడు సేదా పూరి మందిరం దగ్గరికి వెళ్ళిపోయి మందిరం దగ్గరలో రూమ్స్ ఏమైనా ఉంటే వెతుకుతా. అరే ఇప్పుడు వచ్చారా? బస్ స్టాండ్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇన్స్టాలో ఒక రీల్ చూసా. ఆ రీల్ పట్టుకుని వచ్చేసాను ఈ హోటల్కి. ఇది నా బెడ్ అనమాట. ఇది రూము, చిన్న రూమే తీసుకున్నా తక్కువలో. అది వ్యూ, టెంపుల్ వ్యూ అనమాట. టెర్రస్ ఎక్కి ఎలా ఉందో తెలుసా, చూపిస్తానండి. ఇక్కడైతే టీవీ ఛానల్ ఇప్పటిదాకా రికార్డ్ చేసుకున్నాడు. ఇలా నడుచుకుంటూ వస్తే ఇది వ్యూ. మీరా టెంపుల్ వ్యూ ఎక్సలెంట్ ఉంది అసలు. మొత్తం పూరి అంతా కనపడుతుంది ఇక్కడ నుంచి. ఇవి పూరి స్ట్రీట్స్, అదంతా పూరి ఊరు. ఇది పూరి జగన్నాథ స్వామి ఆలయం. అయ్య బాబోయ్, ఇంకా వ్యూ చూసాక కళ్ళు మూసుకుని తీసుకున్నారు. మధ్యాహ్నం 3 అయింది. ఇప్పుడు ఒక 1-2 గంటల్లో చేంజ్ చేస్తారనమాట, ఫ్లాగ్ చేంజ్ చేస్తారు. సో నేను ఈ 2 గంటల్లో తినేసి ఫ్రెష్ అయిపోయి ఇక్కడి నుంచి ఫ్లాగ్ చేంజ్ చూసి ఇంకా ఒక 6-7 అలా అయ్యాక దర్శనం వెళ్తా. ఎందుకంటే దర్శనం లైన్ నాకు ఎక్కడ కనపడుతుంది. ఇందాక 4 hours నుంచి వెయిట్ చేస్తున్నారు అలా ఏకంగా. నైట్ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది అన్నారు, తెలీదు మరి. సో నా ప్లాన్ అయితే అది. చెప్పాడు బేరమాడ తగ్గించాడు. ఎవరికైనా కావాలంటే విజిట్ చేయండి. నేను ఏదో ప్రమోషన్ ఏం చేయట్లేదు బాబోయ్, నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అంతే. ఏదో తినేసి 6కి ఫ్లాగ్ చేంజ్ చేస్తారంట. నాకు ఇప్పుడే పైన టీవీ ఏమంటారు టీవీ కెమెరామ్యాన్ ఆయన అడిగాను, ఆయన చెప్పాడు. సో మై ప్లాన్ లిటిల్ బిట్ చేంజ్ ఉన్నాం. ఫటాఫటా వద్దులే. టైం ఎంత 4:30. ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. ఈలోపు దర్శనం అయిపోయాక చెప్తా. గైస్ ఇప్పుడే దర్శనం అయింది. జస్ట్ ఇప్పుడే వచ్చా. అసలు చాలా ఫాస్ట్ గా అయిపోయింది దర్శనం. అంటే అందరూ అంటే రీల్స్ లో వాటిలో చూసిన ప్రకారం 4-5 hours పట్టిద్ది అన్నారు. మేబీ నేను సండేస్ సాటర్డేస్ రాలేదు కదా. ఇవాళ వెడ్నెస్డే. ఇవాళ వెడ్నెస్డే. సో అందుకే తొందరగా అయిపోయినట్టు దర్శనం. 1 గంట పట్టింది అంతే. దర్శనానికి 1 గంట పట్టింది. దర్శనం అవ్వగానే నేను గుడిలోనే కూర్చుండిపోయినాక, అంటే ఫ్లాగ్ చేంజింగ్ ఉంది కదా, ఫ్లాగ్ చేంజింగ్ చూసుకున్నాక అలా ప్రశాంతంగా కూర్చుని వచ్చా. టెర్రస్ పైకి వెళ్ళి చాలా మర్చిపోయి వెళ్ళిపోతున్నా. అది లాక్ అయిపోతే ఇంక సంపేస్తారు నన్ను హోటల్. పూరి బీచ్ కానీ గోల్డెన్ బీచ్ కానీ ఏమో ఉంటాయి కదా, నైట్ అంతా ఖాళీ మనం, ఇంకేం ప్లాన్స్ లేవు. అవి చూసుకుందాం ప్రశాంతంగా. అప్పుదాకా టెర్రస్ పైన ఫోటోలు దిగుదాం. ఆల్రెడీ ఎవరో మీడియా వాళ్ళు ఉన్నారు అక్కడ. అది విరిపోయిందిరా దర్శనం మాత్రం. ఇప్పుడు గోల్డెన్ బీచ్కి వెళ్తాం అనమాట. ఒక 1 గంట నడకన్నారు. అడిగాడు
గోల్డెన్ బీచ్ దగ్గరికి వెళ్ళి అందులో మనకి నచ్చితే ఈ మార్కెట్లో ఈ షాపింగ్ చేసుకుని రూమ్కి వెళ్ళి పడుకుని పోవాలి ఇంకా అయిపోయాక. మళ్ళీ రేపు పొద్దున్న కొంచెం లెగిసి కోనార్క్ ఒకటి, లింగరాజ్ ఒకటి రెండు చూసుకుని బోల్డ్ ఏముంటుంది రేపు. కోనార్క్ లింగరాజ్ అంటే రెండు అయిపోయాక వెళ్ళిపోవడమే వాపస్. ఇప్పుడు దాకా ఏమైందంటే బస్సుకి నాకు ఇంటికాడ నుంచి గుడికి బస్సు అది తీసేయండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక బుద్ధి. బస్సు దిగ్గానే, బస్సు కానీ ట్రైన్ కానీ దిగ్గానే గుడి దాకా రావడానికి ఎంత అవ్వదు మీకు. ఇంకో బస్సు ఎక్కేస్తే 40 రూపాయలు తీసుకుంటారు. అక్కడ ఉంటాయి బస్సులు నీకు నీట్గా దొరికేస్తాయి. 40 రూపీస్ తీసుకున్నాక నాకైతే సింగిల్ పర్సన్ రూమ్కి 1200 అలా పడింది. 1300 వేసుకోండి. లేకపోతే తిరగండి అబ్బా, కొంచెం తొందరగా వస్తే మొత్తం సందులు గొంతులు అన్నీ దొరికితే బోల్డ్ హోటల్ ఉంటాయి మీకు, తక్కువ రేట్లో బోల్డ్ దొరుకుతాయి. గుడి దగ్గర 500 వేస్తే దర్శనాన్ని తీసుకెళ్ళిపోతా అది ఇది అంటారు. అవి ఎంకరేజ్ చేయొద్దు, ఎందుకంటే జగన్నాథ స్వామి అందరూ ఒకటే. ఎంత పెద్దోడు వచ్చా సరే లైన్లోనే రావాలనే ఉద్దేశంతో ఆ రూల్ పెట్టారు. మనం ఇలాంటివన్నీ చేస్తే బ్రేక్ చేసినట్టు ఉంటుంది. వెళ్దాం, మంచిగా వెళ్దాం. పోయేదేముంది, మహా అయితే ఇంకో 2 hours 1.5 hour ఎక్స్ట్రా ఉండాలి. ఉంది అందులో ఉంది. అదన్నమాట మ్యాటర్. ఇప్పుడు బీచ్కి వెళ్ళి బీచ్ కంటెంట్ చూపిస్తా. ఇప్పుడే బీచ్ నుంచి వచ్చా, ఏవో మాక్టైల్స్ అవి ఇవి ఉంటాయి తాగేసి వచ్చేసాను. ఇంకా ఎంత తినబుద్ధి కావాలి. నూడిల్స్ ఏవో తిన్నాను కానీ అంత ఎక్కల. పన్నీర్ ఏదో డూప్లికేట్ పన్నీర్లో ఉంది, కుదిరేసి వచ్చేసా. అది మరి ఇవాళ అనుకున్న పూరి అండ్ గోల్డెన్ బీచ్ రెండు అయిపోయాయి. బీచ్లో పెద్ద అంటే ఉంది కానీ కంటెంట్ చూపి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత కంటెంట్ లేదు. జస్ట్ బీచ్, వాటర్, ఇంకా అందుకే నార్మల్ షార్ట్స్ తీసి మ్యూజిక్ పెట్టేశాను. అండ్ రేపు కోనార్క్ వెళ్ళాలి. ఇప్పుడైతే పడుకుని పోతా. నెక్స్ట్ వీడియోలో Day 2 పార్ట్ పెడతాను అనమాట. Day 2లో కోనార్క్ ఇంకా లింగరాజ్ టెంపుల్ రెండు టాప్ టు బాటమ్ ఎంత ఖర్చు అవుతుందో మొత్తం చెప్తాను. సో ఇవాళ బడ్జెట్ అయితే ఇందాక చెప్పాను కదా, అంతైతే అయిందనమాట. ఇవాళ పూరి ట్రిప్కి నా బస్ టికెట్ మినహా అంతైతే అయింది. సో రేపు మార్నింగ్ లేగాలి, లెగిసి ఇంకా Day 2 వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు బై బై.